మీలో ఎంతమంది బలగం సినిమా చూసారో నాకు తెలియదు, కానీ వీలైతే మాత్రం తప్పకుండా చూడండి. బలగం సినిమాలో కాకి అనే ఒక పక్షిని మన ఆచారంలో భాగంగా చూపించారు. అయితే చాలా పక్షులు ఉన్నప్పటికీ కాకికి మాత్రమే ఆ గౌరవం దక్కింది. ఎందుకు అంటే కాకి కాలజ్ఞాని కాబట్టి. వేకోజామునే అంటే బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానం ఆచరించే పక్షి కాకి. కావు కావు అంటూ ఈ బంధాలు, సిరి సంపదలు ఏవి నీవి కావు, ఏవి శాశ్వతం కావు అని అందరికీ గుర్తు చేస్తూ బోధిస్తూ అందరినీ తట్టి లేపేదే కాకి. ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేశం పంపి గుమికూడి అన్ని కాకులు కలిపి ఆహారం ఆరగిస్తాయి. అంత స్నేహపూర్వకంగా మసిలేదే కాకి. శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణలు చేసి సంఘటితంగా పోరాటం చేపట్టేవి కాకులే. ఆడకాకి మగకాకి కలవడం కూడా పరుల కంట పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి. అంత గుప్త జ్ఞానం కలిగి ఉండడం చెప్పదగ్గ విషయం. ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమికూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోదనలు చేసి స్నానమాచరించి గూటికి చేరే మంచి ఆచరణ కాకులకు మాత్రమే ఉంది. సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే సలక్షణమైన అలవాటు, సమయపాలన మళ్ళీ కాకులదే. అంతేకాదు, సూర్యాస్తమయం తరువాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులకే ఉంది. కాకులు లేని ప్రదేశం లేదు. ఈ భూమిపై కాకి పళ్ళు తిని మరే చోట విసర్జన చేస్తే అక్కడ ఆ బీజం పడి మొలకెత్తి మొక్కలు పెరిగి వటవృక్షాలుగా పెరుగుతాయి. అలా పచ్చని ప్రకృతిని విస్తరించి పరీక్షించుకోవడంలో, పరిరక్షించుకోవడంలో కాకుల పాత్ర చాలా గణనీయమైనదే. అందుకే కాకులు దూరని కారడివి అంటారు. కాకులు అరుస్తుంటే ఎవరో కావలసిన బంధువులు వస్తారు కాబోలు, అందుకే కాకి అరుస్తోంది అనేవాళ్ళు మన పెద్దలు. అంతేకాదు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు, అంటే భూమి కంపించే ముందు, తుఫానులు వచ్చే ముందు అలాగన్నమాట, కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి. సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక స్నానమాచరించి బయట ఎగురుతాయి. అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు. దాన ధర్మాలు ఆచరించని వారిని ఎంగిలి చేత్తో కాకిని తోలని వారిగా ఉదహరిస్తారు. భోజనం చేసే ముందు మొదటి ముద్ద బయట గోడపై పెట్టి కాకుల్ని పిలిచేవారు పెద్దలు. మానవ జీవన పరిణామంలో కొన్ని తరాలను గుర్తుపెట్టుకునే సాక్షీభూతంగా ఉండే పక్షి కాకి. ఎక్కువ కాలం జీవిస్తుంది కనుక కాకి కలకాలం జీవించడం శాస్త్రంలో కూడా విశదీకరించారు. కూజాలో రాళ్ళు వేసి అట్టడుగున ఉన్న నీటిని పైకి తెచ్చి తరువాత దాహం తీర్చుకునే సాంకేతిక పరిజ్ఞానం కూడా సంతరించుకుంది కాకి. భారతీయుల సనాతన ధర్మం, విశిష్టత, ఆవశ్యకత నేటి జనం ఆచరించాల్సినవే. సంఘ జీవనం, సేవా తత్పరత, మంచి స్నేహభావాలతో ఈర్ష్యాద్వేషాలు లేకుండా కలిసిమెలిసి అన్యోన్యంగా అసమానతలకు అతీతమైన ప్రేమానురాగాలతో నైతిక విలువలు కలిగి కాకిలా కలకాలం జీవిద్దాం. కాకి జీవనంలో ఇంత తాత్వికత, ఇంత లోతైన అర్థం ఉందా అనిపిస్తుంది. అవునా కాదా? మనుషులు కూడా ఆచరించని ఎన్నో అలవాట్లు కాకులు ఆచరిస్తున్నాయి. అట్లీస్ట్ ఉన్న కాకుల్ని సంరక్షిద్దాం. వాటికి కొంచెం నీళ్లు, ఫుడ్డు పెట్టి వాటిని జీవించనిద్దాం.